3 డేస్ కిందటే పెట్రోల్ మీద డీజిల్ మీద రూ. 3 రేట్లు పెంచేశారు పెట్రోల్ బంకుల వాళ్ళు కానీ. ఇలా అయితే జనానికి ఎంత ఇబ్బంది ఉంటుంది అంటారు? చాలా ఇబ్బంది ఉండిద్దండి. మామూలుగా ఎక్కువ స్టూడెంట్స్కి ఇబ్బంది ఉండిద్ది, జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది ఉండిద్ది, స్టూడెంట్స్కి జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది ఉండిద్ది. ఇంకా సరే పెట్రోల్ రేట్లు పెంచినా కానీ టైంకి ఇవ్వట్లేదు. టైంకి అనేది ఇవ్వాలి కదా. ఇప్పుడు చాలా క్రౌడ్ ఉండేది, ఆఫీస్కి వెళ్ళే ముందు తీసుకుందాంలే పెట్రోల్ అనుకుంటాం, అక్కడ స్టాక్ అయిపోయింది అంటారు. అసలు ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు కామన్ మ్యాన్కి రూ. 3 అంటే ఎక్కువే. గవర్నమెంట్కి అది చాలా తగ్గియాలి. అసలు పెట్రోల్ డీజిల్ వాడకం కూడా తగ్గించమని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మరి అలా అయితే ఎలా అంటారు? అలా అన్నప్పుడు ఇప్పుడు వెహికల్స్ ఎందుకు కొనుక్కుంటాము? పెట్రోల్ వెహికల్స్ ఉంటాయి, దాన్ని ఏం చేయాలి? మీరు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఫ్రీగా పంచండి. గవర్నమెంట్ ఫ్రీగా పంచితే అప్పుడు మేము పెట్రోల్ వెహికల్స్ సేల్ చేసేసుకుంటాం. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకుంటున్నాయో తెలియదు. సర్వసాధారణ ప్రజలు మాత్రం ప్రతి అంశంలో కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. తినే కూరగాయ దగ్గర నుంచి, సరుకుల దగ్గర నుంచి, బండి, పెట్రోల్, వెహికల్స్ ఏదైనా కానీ. ఎందుకు ఇలా అంటే ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ లేదంటే లోయర్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ ఎందుకు ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది? ఇవన్నీ ఫేస్ చేస్తుందంటే మనకి అంత గవర్నమెంట్ గురించి ఐడియా లేదు. మాక్సిమం అయితే పెట్రోల్ అయితే అసలు అంత కాస్ట్ వెళ్ళటం అది అయితే కరెక్ట్ కాదు. ఉన్నట్టుండి 3 అసలు ఎందుకు వెళ్తుంది, దేనివల్ల, ఎందుకు పెంచాలి రేట్లు, అది చెప్పాలి కదా ఎవరైనా కానీ. రేట్లు అయితే అంత పెంచడం కరెక్ట్ కాదు. ఇంకొకటి అయితే టైంకి పెట్రోల్ ఇస్తే బాగుంటుంది. అంటే ఇంకా మెయిన్ థింగ్ చూసుకుంటే ఫారిన్ కంట్రీస్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. బంగారం, పెట్రోల్, డీజిల్ అవన్నీ దిగుమతి చేసుకోలేకపోతున్నాం, అందుకనే రేట్లు పెంచుతున్నాం. అక్కడ నుంచి అంటే మీరు ఫారిన్ వెళ్ళడం కానీ, ట్రిప్పులు వేయడం కానీ ఇవన్నీ తగ్గించండి అంటుంది. అవన్నీ సామాన్య ప్రజలు చేయరు కదా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చేయలేరు కదా. మరి అలాంటివి మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్తే ఎటువంటి ప్రయోజనం ఉంటుంది? వాళ్ళని పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? ఉంది, అది కరెక్టే. అసలు ట్రిప్పులు ఇవన్నీ ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది. సమ్మర్ వెకేషన్స్కి వెళ్తూ ఉంటారు, ఉండేది సమ్మర్ వెకేషన్స్ కదా. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే స్కూల్స్ ఉంటాయి, చిన్న చిన్న వర్క్స్, జాబ్స్ మీద వెళ్ళలేరు ఎక్కడికి. ఏదో 1 వీక్ అట్లా వెళ్తారు, కరెక్టే. ఇప్పుడు పైనుంచి ఏమైనా స్టాక్ ఆగిందంటే మీరు అన్నట్టు రేట్ పెంచారు, కరెక్టే అనొచ్చు. పైనుంచి దిగుమతి వస్తుంది, డీజిల్, పెట్రోల్ అన్నీ వస్తున్నాయి. ఎందుకు మధ్యలో ఇవన్నీ? అంటే పెట్రోల్ పంపు వాళ్ళదా లేదంటే ఇంకా పెట్రోల్ కొనుక్కునే వాళ్ళదా, ఎవరిది? అసలు మెయిన్ అయితే వన్ థింగ్, పెట్రోల్ అయితే సప్లై అవుతుంది, పైనుంచి పక్కా సప్లై అవుతుంది. ఎందుకు రూ. 3 పెరిగింది అనేది తెలీదు. అది పెట్రోల్ బంక్ వాళ్ళు పెంచారో ఎవరు పెంచారో తెలియట్లేదు. అయితే ఇలా కనిపించకుండా చాలా విషయాల్లో సరుకులు కానీ లేదంటే ఏ విషయమైనా కానీ పేదోడి మీద భారం వేస్తూ ఉంది ప్రభుత్వం. ఇది అసలు కరెక్టేనా? అంటే పెంచాలండి, పెంచినంత మాత్రాన కూడా అన్ని ఫెసిలిటీస్ కల్పియాలి. సరే అన్నీ పెంచుతున్నారు, జిఎస్టీ పెంచుతున్నారు, కరెంట్ బిల్లు, ఇప్పుడు రోడ్ ట్యాక్స్ అన్నీ పెంచుతున్నారు. అది ఫెసిలిటీస్ ఇవ్వాలి కదా. మీరు పెంచినంత మాత్రాన ఫెసిలిటీస్ ఇవ్వకుండా పెంచితే మేము ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఇప్పుడు స్టూడెంట్స్ మేము టైంకి వెళ్ళాలి, ఎక్కడైనా జాబ్కి వెళ్ళాలి, ఏదైనా చదువుకోవాలి, ర్యాపిడోలు బుక్ అవ్వవు. సరే ఏదో సొంత వెహికల్ ఉండిద్ది, ఇంకా అన్ని హెల్మెట్స్, చలానాస్ అన్నీ తట్టుకొని వెళ్తాము. పెట్రోల్ కూడా టైంకి ఇవ్వకపోతే వేస్ట్ కదా అని అంతే. ఇప్పుడు ఒక సెకండ్ రూల్ తీసుకొచ్చారనమాట. బండి మీద వెళ్ళే వాళ్ళకి డ్రైవింగ్ చేసే వాళ్ళే కాదు, వెనక్కి కూర్చున్న వాళ్ళకి కూడా హెల్మెట్ ఉండాలి, లేకపోతే 500 పెనాల్టీ అని. మరి ఏం చెప్పాలి దీని గురించి? అవన్నీ ఇంకా వాళ్ళు వేసుకునే దానికి వేసుకోవడం, వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉంటారండి. అన్ని ఫెసిలిటీస్ అంటే చెప్పలేం కదా. అన్ని వాళ్ళు పైన గవర్నమెంట్ కూడా అన్ని స్ట్రిక్ట్గా ఫాలో అయితేనే పీపుల్స్ కూడా కామన్గా ఫాలో అవుతారు. మీరేమి ఏం ఫెసిలిటీస్ ఇవ్వకుండా అన్ని స్ట్రిక్ట్గా చలనాలు వేసుకుంటా అంటే వేసుకోండి, ఏమైంది? బండి సీజ్ చేసుకుంటారు అంతే. గతంలో కూడా బండి ఇదే అంశం గురించి వచ్చినప్పుడు బండి ఏంటంటే చలానాస్ డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతాయి అమౌంట్ అని చెప్పేసి ఒక మాట చెప్పడం జరిగింది. అసలు ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది సామాన్యుడి పరిస్థితి? అసలు ఇవన్నీ వేస్ట్ అండి. యాక్చువల్గా చెప్పాలంటే ఇట్లా చలనాస్ బ్యాంక్ నుంచి కట్ అవడం అనేది వేస్ట్. ఎందుకంటే ఇప్పుడు కామన్ మ్యాన్ పీపుల్ అనేది బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా యూజ్ చేసుకుంటాడో తనకి తెలుసు. వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, కరెంట్ బిల్ కానీ, మంత్లీ ఎంత ఈఎంఐ ఉండేది కానీ వాళ్ళకి తెలుసు. డైరెక్ట్ ఇట్లా లింకింగ్ అనేది చాలా తప్పండి. అదైతే చాలా తప్పు. చలనాస్ ఇన్ కేసు ఒకవేళ 10,000 20,000 అట్లా అయిందంటే ఏమైనా ఇప్పుడు ఇయర్లీ డిస్కౌంట్ ఇస్తున్నారు, అట్లా ఒకేసారి పేమెంట్ చేయించుకోవడానికి అట్లా ఏమైనా స్కీమ్స్ అట్లా ఏర్పాటు చేస్తే బెటర్ మేడం, అంతే. మళ్ళీ చలానాస్ విషయంలో మొత్తం కూడా ట్రాఫిక్ పోలీసులు వాళ్ళ చేతుల్లోకి చట్టాలను తీసుకోవడం కూడా కోర్టు తిరస్కరించింది. అది కరెక్టేనా? అంటే మ్యామ్, హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీస్ అయితే చాలా బెనిఫిట్ ఉంది. కొంతమంది చాలా ఊరికి చాలా మంది ట్రాఫిక్ కోఆపరేట్ చేస్తున్నారు సార్, చాలా మంది చేస్తున్నారు. కొంతమంది నైట్ టైమ్స్లో పెట్రోల్ ఇంకొచ్చిన వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, కామన్ మ్యాన్ పీపుల్స్. ఇప్పుడు ఏంటంటే లేట్గా జాబ్ నుంచి వెళ్తున్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అంటారు, వాడు తాకపోయినా కానీ చలానా కొట్టే ఛాన్సెస్ ఉన్నది. ఒకవేళ బండి పాత చలానా ఉన్నా కానీ బండి సీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నది. ఏమైనా అవకాశాలు ఇవ్వాలి, అంటే వచ్చి ఏమైనా ఐడి తీసుకోవడము అట్లా ఏమైనా చేయాలి. కానీ బండి సీజ్ చేస్తున్నారు వెంటనే చలానాస్ ఉంటే, అదైతే కరెక్ట్ కాదు.